భారతదేశం ఇస్లామిక్ రాజ్యం అవుతుందో లేదో చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. అంత సులభం కాదు. దశాబ్దాలుగా శతాబ్దాల తరబడి అట్లాంటివి జరిగినాయి. కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలని వాళ్ళు మార్చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ రాజకీయ నాయకుల పుణ్యం అని మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఎందుకంటే హిందువులలో ఐక్యత లేదు. కులాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతీయ పార్టీల నేతల వారీగా విడిపోయి ఉంటారు. అక్కడ బుజ్జిగింపు చర్యలు ఉంటాయి కాబట్టి అదే ఇక్కడ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి 30,000 మంది ముస్లింలు ఉన్నటువంటి చోట 1,00,000 మంది హిందువులు ఉన్న సీటు ముస్లింలకు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అన్నటువంటి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పక్క దేశాలలో భారత వ్యతిరేకతకి ముస్లిం సంఘాలు ప్రయత్నిస్తుంటే ఇక్కడున్న ముస్లిం సంఘాలు దానికి అడ్డు చెప్పట్ల, భారతీయ ఆలోచనతో ఉండట్లేదు, తప్పు పట్టట్ల. ఇక్కడ వివక్ష జరుగుతుందంటూ అక్కడ నాటకాలు ఆడే వాళ్ళకి ఇక్కడ మాకెక్కడరా వివక్ష ఎదవల్లారా అని అడగట్లా. అందువల్ల ఈ మాట అనాల్సి వస్తుంది. మొన్న మాల్దీవుల్లో ఎవరు చేసుకొచ్చింది? మొయిజ్జు అధ్యక్షుడు, ముస్లిం అధ్యక్షుడే కదా. ఏం చెప్పుకొచ్చాడు అయ్యారు అక్కడ మాల్దీవుల్లో? క్విట్ ఇండియా కాదు, ఏది బాయ్కాట్ ఇండియా, ఆ నినాదంతోనే వచ్చాడు. ఇక్కడ ముస్లింలు అక్కడ ముస్లింలు ఏమైనా చైతన్యపరచగలిగారా? పోనీ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యి ఆలోచిస్తారు కదా, చేయలేదు. పర్యోసాన్ అక్కడ యాంటీ ఇండియా గవర్నమెంట్. ఓన్లీ ఇక్కడ ఇండియాలో ముస్లింలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి మాటలు చెప్తూ అక్కడి నుంచి భారతీయ సైన్యాన్ని వెళ్ళగొట్టాలని అక్కడున్న ముస్లింలను రెచ్చగొట్టి గెలిచాడు. బంగ్లాదేశ్ సేమ్ ఫార్ములా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ తాజాగా బాయ్కాట్ ఇండియా నినాదాన్ని ఎంచుకుంది. అది అత్యంత కీలకమైనటువంటి అంశం. బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఈ పని చేసింది. అయితే ఒక రకమైన అదృష్టం ఏంటంటే అక్కడ ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేటువంటి చేసుకొస్తున్నటువంటి ఓవర్ యాక్షన్కి అధ్యక్షురాలు మాత్రం భారత్ పట్ల అభిమానంతో ఉన్నారు. అధికారం మొన్ననే గెలిచినటువంటి ఆవిడ తాజాగా డైరెక్ట్ క్వశ్చన్ చేశారు ఆవిడ, మనం భారత్ను బాయ్కాట్ చేద్దాం అంటున్నాం. అక్కడ ఈ బిఎన్పి లీడర్ ఏం చేశాడంటే భుజాన వేసుకునే కాశ్మీరీ శాలువా అని ఇసిరేసి మంటల్లోకి వేసి భారత్ని ఇట్లాగే చేసేయాలి అని చెప్పి. అంటే అయితే మీ ఇళ్లలో ఉన్నటువంటి మీ భార్యలకు సంబంధించినటువంటి చీరలన్నీ కూడా తగలబెట్టండి, మీ భార్యలు చీరలు తగలబెడతారా? అట్లాగే తినేటప్పుడు వాడేటువంటి పదార్థాలన్నీ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాము, ఉప్పు పప్పు కారం అవన్నీ, అవి లేకుండా అన్నం తినడం బిగించేయండి అని చెప్పింది ఆవిడ. తద్వారా వన్ సైడెడ్గా ఇండియాని సపోర్ట్ చేసుకొచ్చింది. ఆవిడ లేకపోతే ఇట్లాంటి అదలు. ఇప్పుడు ఇది ప్రారంభమైపోయింది అక్కడ ఒక దరిద్రం. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరం. భారతీయ ముస్లింలు కనుక సీరియస్గా భారత్ మాది, భారతదేశంలో మా దేశంలో మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం, ప్రపంచంలో మా గురించి దొంగ మాటలు చెప్పొద్దురా అని పక్క దేశాల్లో ఎస్పెషల్లీ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను అలాగే చుట్టూతా ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పకపోతే భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిణామాలు ఎదురవుతాయి.